హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఆవేశం కట్టలు తెంచుకుంది. లోకాలను రక్షించడానికి అవతరించిన స్వామి ఉగ్రతతో లోకాలను దహించే స్థితికి చేరుకున్నారు. ఆ ఉగ్ర నరసింహుడిని శాంతింపజేయడానికి జరిగిన ప్రయత్నమే ఈ శరభావతార ఘట్టం. హిరణ్యకశిపుడి రక్తాన్ని తాగిన తర్వాత నరసింహస్వామిలో రాజస, తామస గుణాలు పెరిగిపోయాయి. ఆయన గర్జనలకు బ్రహ్మాండం బద్దలవుతోంది. ప్రహ్లాదుడు ప్రార్థించినా, దేవతలు ప్రార్థించినా, లక్ష్మీదేవి ఎదుట నిలిచినా స్వామి శాంతించలేదు. దేవతలందరూ భయంతో వణికిపోయి ఆఖరికి కైలాసానికి వెళ్లి పరమశివుడిని శరణు వేడుకున్నారు. శివుడు మొదట తన అంశ అయిన వీరభద్రుడిని పంపిస్తాడు. వీరభద్రుడు వెళ్లి నరసింహస్వామిని శాంతించమని కోరుతాడు. కాని నరసింహుడు వినలేదు. ఇద్దరి మధ్య చిన్నపాటి యుద్ధం జరుగుతుంది. వీరభద్రుడి వల్ల నరసింహుడిని ఆపడం సాధ్యం కాదని గ్రహించిన శివుడు తానే స్వయంగా ఒక వింతైన, భయంకరమైన రూపాన్ని ధరించాలని నిశ్చయించుకుంటాడు. ఆ రూపమే శరభేశ్వరుడు. ఇది పక్షి, జంతువు మరియు మనిషి కలయికతో ఉన్న అత్యంత శక్తివంతమైన రూపం. దీనికి 2 రెక్కలు, సింహం కంటే భయంకరమైన ముఖం, 1000 చేతులు, 8 కాళ్లు ఉన్నాయి. ఆయన దేహం పర్వతం అంత పెద్దది. శరభేశ్వరుడు ఆకాశం నుండి దిగివచ్చి తన పంజాతో నరసింహస్వామిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు నరసింహస్వామి మరింత ఆగ్రహించి గండభేరుండా పక్షి రూపాన్ని ధరిస్తాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన యుద్ధం ఊహాతీతం. శరభేశ్వరుడు తన గోళ్లతో నరసింహుడిని ఆకాశంలోకి తీసుకెళ్తాడు. గండభేరుండ రూపంలో ఉన్న నరసింహుడు తన 2 తలలతో, వాడియైన ముక్కుతో శరభేశ్వరుడిని ఎదురిస్తాడు. వీరిద్దరి పోరు వల్ల నక్షత్రాలు రాలిపోయాయి. దిక్పాలకులు భయంతో పారిపోయారు. ఇది కేవలం భౌతిక యుద్ధం కాదు. 2 పరమాత్మ శక్తుల మధ్య జరిగిన సమతుల్యత, బ్యాలెన్స్ కోసం జరిగిన పోరాటం. యుద్ధం సుదీర్ఘకాలం సాగుతుంది. ఒక దశలో శరభేశ్వరుడు తన 8 కాళ్లతో నరసింహుడిని బంధించి తన రెక్కలతో గాలిని పీల్చి స్వామిని నిశ్చలుడిని చేస్తాడు. ఆ పీడన వల్ల నరసింహస్వామిలోని రాజస గుణం, కోపం మెల్లగా కరిగిపోతుంది. అప్పుడు నరసింహస్వామికి జ్ఞానోదయం కలుగుతుంది. తన ఉగ్రత వల్ల లోకానికి జరుగుతున్న నష్టాన్ని గుర్తిస్తారు. చివరకు నరసింహస్వామి శాంతించి శరభేశ్వరుడిని స్తుతిస్తారు. శరభేశ్వరుడు కూడా తన ఉగ్ర రూపాన్ని వీడి శివుడిగా మారతాడు. ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారు. హరిశ్చ హరశ్చ అభేదః, హరి, హర వేరు కాదు అని దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారు. నరసింహస్వామి తన ఉగ్ర రూపాన్ని విడిచిపెట్టి లక్ష్మీనరసింహుడిగా శాంతమూర్తిగా మారిపోతారు. ఈ యుద్ధం మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పుతుంది. అహంకార నాశనం దైవమే అయినా ఉగ్రత మితిమీరితే దాన్ని అదుపు చేయడానికి మరో శక్తి పుడుతుంది. లయకారుడి బాధ్యత. లోకాన్ని నాశనం చేసే ఏ శక్తిని అయినా, అది దైవ శక్తి అయినా సరే, అదుపు చేసే బాధ్యత. వైష్ణవసేవ సమన్వయం. కథ విష్ణువు మరియు శివుడు ఒకరికొకరు పూజ్యులని, వారి మధ్య పోటీ ఉన్నట్లు అనిపించినా అది లోక కళ్యాణం కోసమేనని చెబుతుంది. నేటికీ అనేక పురాతన ఆలయాలలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులోని శివాలయాల్లో శరభేశ్వరుడి విగ్రహాలు ఉంటాయి. గండభేరుండ పక్షి చిహ్నం కర్ణాటక రాజముద్రగా కూడా ఉంది. నరసింహస్వామిని శాంతింపజేయడానికి శివుడు తీసుకున్న ఈ అసాధారణ చర్యే శరభ నరసింహ యుద్ధం. ఈ కథ విన్నవారికి మానసిక శాంతి లభిస్తుందని, కోపం తగ్గుతుందని భక్తుల నమ్మకం.